తినడానికైనా అదృష్టం ఉండాలి అని అంటారు. హలో హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసాము మైపాడ్ గేట్ దగ్గర ఉన్న ఆర్ఆర్ ఫంక్షన్ హాల్కి. ఎందుకు అని అంటే పిల్లలకి సెకండ్ టైం శారీ డ్రైపింగ్ చేయాలి అండ్ హెయిర్ స్టైల్స్ మార్చాలన్నమాట. సో మేమైతే అటు ఇటు తిరిగేస్తున్నాము, ఎందుకంటే వాళ్ళు ఇంకా రాలేదు. సో మాకు బోరింగ్ అని ఫీల్ అవ్వకుండా ఫ్రెండ్స్ చాలామంది కలిశారు, వాళ్ళతో మాట్లాడుతున్నాము. సో ఫ్యామిలీ అయితే ఎంటర్ అయిపోయారండి. ఈవెంట్ వాళ్ళు చక్కగా గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పేస్తున్నారు ఎంటైర్ ఫ్యామిలీకి అంతా కూడా. ఈ ఈవెంట్ వాళ్ళు చాలా అంటే చాలా మంచిగా వెల్కమ్ చెప్పారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈవెన్ బయట వెల్కమే కాదు, లోపల స్టేజ్ డెకరేషన్ కూడా చాలా మంచిగా చేశారు. వచ్చిన వాళ్ళందరికీ చాలా మంచిగా చూసుకున్నారు. పిల్లలు స్టేజ్ ఎక్కే టైం గ్యాప్లో వాళ్ళు చక్కగా ఎంటర్టైన్మెంట్ కూడా ప్లాన్ చేశారు. ఈవెన్ అనౌన్స్మెంట్ కూడా ఇప్పించారండి. లేట్గా వెళ్ళేవాళ్ళు, దూరంగా వెళ్ళేవాళ్ళు డిన్నర్ ప్రిపేర్ అయిపోయింది అని. బట్ చాలామంది వెళ్ళలేదు, అక్కడే ఆగిపోయారు. మేమైతే వెళ్ళలేదండి. ఎందుకు అని అంటే పిల్లల్ని ఇస్తారేమో, వాళ్ళని సెకండ్ టైం త్వరగా రెడీ చేయాలి కదా, ఎక్కడ లేట్ అయిపోతుందో అని చెప్పేసి అక్కడే అలా ఆగిపోయాము. శారీస్ అయితే ఫ్లీ ఫిట్టింగ్ అయితే నేనైతే చేసేసాను. ఎందుకంటే ఎక్కడ నైట్ టైం కాబట్టి లేట్ అవుతుందని అప్పటికే 10:15కి ఇచ్చారు పిల్లలు ఇద్దరిని మాకు. నేనైతే ఫ్రంట్ పార్టిషన్ను అస్సలు డిస్టర్బ్ చేయలేదు. శవరం పెట్టుకొని కుర్చీలు పెట్టుకున్నాను. వేణీస్ తీసుకొచ్చారు, సన్నజాజులు ట్విస్టింగ్ చేసేసాను హెయిర్కి. పిల్లలిద్దరికీ ఒకే హెయిర్ స్టైల్ కావాలని వాళ్ళ మదర్ ముందే చెప్పారు. సో ఈవెన్ ఇద్దరికి కూడా మంచిగా జడబిల్లలు అనేది డెకరేట్ చేసేసి ఆన్ టైంలో మళ్ళీ వాళ్ళకి జస్ట్ ఈ ఇద్దరిని రెడీ చేయడానికి ఒక 25 మినిట్స్ అండి టైం పట్టింది. జస్ట్ అంత తొందరగా చేసేసాము, ఎందుకంటే ఫంక్షన్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. పిల్లలు హ్యాపీ, నేను ఇంకా హ్యాపీ అండి.